బాయిల్డ్ శనగలతోని తాలింపు చేద్దామా? చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. తక్కువ ఆయిల్ అయితే ఉంటుందండి. దీనికోసం మనం ఓవర్ నైట్ శనగలని నానబెట్టేసుకొని కుక్కర్‌లో మార్నింగ్ ఒక 4 విజిల్లు వచ్చేంత వరకి మంచిగా ఉడికించుకోవాలి. మనకి శనగ అనేది మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట. దీనికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. కానీ ఇది ఎండిపోయిందండి. కానీ దీన్నే యూజ్ చేసి చేస్తున్నాను. మీరైతే పచ్చి కొబ్బరిని వేసుకోండి, పచ్చి కొబ్బరి తురుమునైతే. దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ తీసుకుంటున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుని వేసి పోపు వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ మెత్తబడకూడదండి, కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా ఉడికిన శనగలని కూడా తీసుకొని కడాయిలోకి వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, కోకోనట్ తురుము అయితే ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే